ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త లొకేషన్కి వెళ్తున్నాము. అంటే మనం వీడియో చేసే ప్లేస్లో ఏంటంటే బైక్లు వేసుకొని ఒక ఇద్దరు వచ్చారు. అక్కడ ఎందుకులా డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి మనం ఇంకో లొకేషన్ అయితే వెతుకుతున్నాం. ఇది కూడా చూడండి, లొకేషన్ ఎట్లా బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కదా. క్లైమేట్ ప్రతిరోజు కూడా చల్లగానే ఉంటుంది, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అందుకని. కాకపోతే ఈరోజు మనకేంటంటే నీళ్ళు ఉండవు, అంటే ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి కాలువలాగా ఉండదు. ఇదేంటంటే వానలు వచ్చేటప్పుడు మాత్రం ఈ కాలువ బారిద్ది. బాగుంది కదా, మొత్తం తోటలాగా ఉంది కదా. ఇగో చిన్న చిన్న చెట్లు నాటారు. అడవుల్లో గవర్నమెంట్ వాళ్ళు నాటుతారా లేదంటే రైతులు నాటుతారా? నాకు అసలు అర్థం కాలేదు. ఇది చెట్లు నాటింది, రైతులు తిరుగుతూ ఉన్నారు అప్పుడప్పుడు. రైతులు తిరుగుతున్నారు కానీ ఇది అడవి కదరా. గవర్నమెంట్ లెక్కలన్నీ ఏందో మనకేం అర్థం కదా. సొంత ప్లేస్ లాగా చెట్లు నాటుతారు ఏంది అందరూ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద కొండ జాంకాయ చెట్లు చూసాం కదా. ఇప్పుడు ఒక చిన్న చెట్టు చూపిస్తాను. ఇది కొండ జాంకాయల చెట్టు, చాలా చిన్నదే. కాయలు చూడు ఎట్లా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ చెట్టుకి కాయలు పండలేదు. ఇవ్వండి, పచ్చిగానే ఉండే. ఇది కొండ జాంకాయల చెట్టు. ఇదిగో చెట్టు, ఇది కూడా సేమ్ అట్లాగే ఉంది. అది పిచ్చి చెట్లు. అది యాప్ చెట్లు అనేది ఏ ఉండదురా, ఏదో ఒకటి ఉంటుంది. రైతు యాప్ చెట్టు, ఈ చెట్టు రెండు పండలేదు కాయలు. ఈ పండ్ల ఇక చిన్న కాయ పండింది. ఇది కాకపోతే ఏం చిన్న చెట్లే, బుట్ట చెట్టు. సరే, స్టార్ట్ చేద్దాం వీడియో. గాయ్స్, లొకేషన్ ఎలా ఉంది? మొత్తం అంతా కూడా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. పక్షుల సౌండ్ తప్పితే ఏం లేదు, అంత బాగుంది పీస్ఫుల్గా. సో ఈరోజు ఏంటంటే కొంచెం మనం కొండల దగ్గరకు వచ్చాం. ఇదిగోండి కొండలు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. ఇదిగోండి ఇదొక కొండ, ఇదొకటి, ఇదిగోండి అదొకటి. అది వచ్చేసరికి కొండవీడు కొండలు అంటారు కదా, పెద్దది, చాలా హైట్ ఉంటుంది. అదే టాప్ ప్లేస్. అక్కడే మనం ఏంటది పాదాలు తీస్తుంది ఆ కొండ మీద. ఇదంతా కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో మనం నెక్స్ట్ క్యాంపింగ్ చేయబోయే కొండ అది. అదిగోండి అక్కడ కనబడుతున్న దూరంగా ఆ కొండ మీద నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో ప్లాన్ చేసినాం. సో ప్లేస్ ఎలా ఉంది? చుట్టూ చెట్లు మొత్తం అంతా కూడా. సో మధ్యలో ఒక చిన్న గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ కూర్చుందాం మనం. ఏదో బిర్యానీ అయితే ఓపెన్ చేసి తిందాం. మంచిగా ఉంది క్లైమేట్. కాలువలో వాటర్ ఉంటే బాగుండేది. కాలువలో వాటర్ లేదు, ఒక్క వర్షాలు పడ్డప్పుడు మాత్రమే నీళ్ళు ఉంటాయి ఇక్కడ. సో ప్రజెంట్ ఏంటంటే వర్షం పడట్లేదు 2 రోజుల నుంచి. ఇక్కడికి ఏంటంటే ప్రతిరోజు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ వస్తే జాంపళ్ళు మొత్తం కోసుకొని వెళ్తుంది, మార్కెట్లో అమ్ముకుంటుంది అంటావా. అందుకే జాంపళ్ళు చాలా వరకు చెట్లకి ఖాళీగా ఉన్నాయి, పండు అన్నీ ఆమె తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక 4-5 బ్యాచే అంట. వాళ్ళు వచ్చేసి ఇంకా మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. గాయస్, మనం తెచ్చిన బిర్యానీ ఇదే. బిర్యానీ వచ్చేసరికి ఏంటనుకుంటున్నారు ఈరోజు? ఏం ఫిష్? అపోలో ఫిష్ బిర్యానీ అయితే తీసుకొచ్చాము. చాలా వేడిగా కాలిపోతుంది, స్పైసీగా, మంచి నేచర్లో, కూల్ నేచర్లో ఈ బిర్యానీ అయితే పట్టుబడదాం. అపోలో ఫిష్ ఎంతకుముందు తిన్నారా మీరు? అపోలో ఫిష్ అంటే ఫిష్ని ఏంటంటే మామూలుగా బోన్లెస్ చికెన్ లాగా బోన్లెస్ ఫిష్. చూస్తే అర్థమైపోతుంది, చూపిస్తానండి. ఇప్పుడు బిర్యానీ ఏంటంటే ఇది మనం ఎంత అయిందిరా? 300 350 పెట్టి తెచ్చాం కదా. సో ఇద్దరికైతే ఫుల్గా తినొచ్చు. ముందు ఇక్కడ మనకి మంచి టేస్ట్ ఏంటంటే కర్రీ ఏమో మరి వాడు విడిగా ఇయ్యలేదు, ఏం రసం ఇచ్చాడు. కర్రీ దీంట్లోనే వేసి ఇచ్చినట్టున్నాడు. ఎప్పుడైనా కర్రీ విడిగా వచ్చింది, మామూలు వేడిగా లేదయ్యా బాబు. నాకు తెలుసు గోపి, ఈరోజు వర్షం పడిద్దిరా. ఒక తెస్తున్నాం కదా. ఇదిగోండి, బాబా కాలిపోతుంది బిర్యానీ. ఓరే ఏది పెద్ద పెద్ద గడ్డ ముద్దలాగా ఏంది. ఇదిగో అదే మొత్తం కండ. అదేంట్రా చిన్న చిన్న ముక్కలు కదా. అరే ఏంటి పెద్ద చేపలు చేసి ఇచ్చాడు ఏంటాడు? అపోలో ఫిష్ అంటే మనకి చికెన్ ముక్కలు వచ్చినట్టు చిన్న చిన్నవి రావాలి కదా. నాకు అదే మైండ్ పోయింది. ఏంటది? ఎన్ని వేసాడు పీసులు మరి కనీసం? చూద్దామండి. ప్లేట్లో పెట్టి విడిగా ఈ ప్లేట్లో కొంచెం చూద్దాం. గాయస్, మనకి ఎలా ఇచ్చాడో తెలుసా బిర్యానీ? మామూలుగా మేము అపోలో ఫిష్ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా చిన్న చిన్న ముక్కలు, మన చికెన్ ముక్కలు వచ్చినట్టు వచ్చింది బిర్యానీ. కానీ ఇక్కడ అంతా సపరేట్. చూడండి ఒక్కొక్క ముక్క ఎంత ఉందో. కర్రీ వరకు ఇది కర్రీ. సరే యావేందులో గోపి ట్రై చేద్దాం. ఇప్పుడు తింటేనే మనకు అర్థమయ్యేది. ఇది ఇటు పక్క కూడా ఉంది ముక్క. ఇప్పుడు డిఫరెంట్ టేస్ట్ చేద్దామనేగా మన రెస్టారెంట్కి వెళ్ళింది. ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లాగా రావాలి. మనకి ఏంటంటే మొత్తం కూడా పెద్ద పెద్ద పీస్ అయితే వచ్చింది.
ఇది ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫిష్ అంటే ఇట్లా ఉండిద్ది మనకి ముళ్ళులు ఉండవు, ఇంకా లోపల చూస్తే మొత్తం అసలు ముళ్ళులు ఉండవు, మెత్త కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే బోన్లెస్ చికెన్ ఉండేది కదా, ఆ టైప్ లో ఉండిద్ది ఫిష్ మొత్తం కూడా. మిగతా కొరమేను ఇట్లాంటివి ఉంటాయి కదా బురద మట్టలు, వాటిలో అయితే ముళ్ళులు ఉంటాయి. ఈ అపోలో ఫిష్లు అంటే మనకి ముళ్ళులు ఉండవు, అది తేడా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. ముందు ఒకసారి ముక్క టేస్ట్ చేయి, అంతా బాగానే వచ్చిందా లేదంటే ఏదో తేడా కొడుతుంది నాకు కొంచెం కర్రీ చూసిన దగ్గర నుంచి. మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఫస్ట్ లెమన్ పిండుకుందాం, లెమన్ పిండుకొని కొంచెం టేస్ట్ చేద్దాం పీస్. ఏ నిజంగా బాగుందా? ఏ నిజం చెప్పు. బాగుంది, సూపర్గా ఉంది అసలు. చికెన్లో మటన్ కంటే ఫిష్ చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం నేనే తినేసేదా, నీకేం అవసరం లేదా? ఏయ్ నేనేం తినాలి? బిర్యానీ ఎలా ఉంది టేస్ట్? అవి ముందు నాకు మొక్క ఇరా చూద్దాం. నిమ్మకాయ పిండి బిర్యానీ చాలా బాగుంది అంటున్నాడు కదా, మొక్క నిమ్మకాయ పిండుతా ఉండు. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే అపోలో ఫిష్ మేము తిన్న అపోలో ఫిష్ వేరు, మనకు దగ్గరలో ఇప్పుడు రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్, ఫేమస్ రెస్టారెంట్, బాగా చేస్తారు. ఉరి ఎట్లా ఉంది? అదిరిపోయిందిరా, నిజంగా మామూలు లేదు. ఇంకోండి చేప ఒక్క ముళ్ళు కూడా లేదు, మొత్తం క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంది. బాబ్బా ఉరి మామూలు లేదు గోపి, అదిరిపోయింది బా. ఇలా చేయాలంటే మన వల్ల ఆడేది అసలు. ఒక రేంజ్లో ఉంది కూర మాత్రం. రైస్లో వేసుకొని బిర్యానీ తిందాం, బట్ బిర్యానీ తిందాం. తింటే మొత్తం తినేసారా నీ వల్ల అయితే? ఏ కూర కొంచెం ఉంచా. ఓకేనా? చాలే, సరిపోదా? చారా ఓపెన్ చేయి నాకు. వేసుకో చికెన్ ముందు, దీంతో తిను. కలిసిద్దో లేదని కాదు, నిమ్మకాయ మొత్తం పిండావా? నిమ్మకాయ ఒకటే ఇచ్చాడు, పిండ కొంచెం ఉంది, పిండుకో. అరే నిమ్మకాయ లేదురా నీ అమ్మ. 350 రూపాయలు బిర్యానీ కొంటుంటే వాడేంటారా నిమ్మకాయ వేయడానికి వస్తారేంటారు రెస్టారెంట్ వాళ్ళు, ఎంత జిడ్డోళ్ళు. వచ్చి మిగిలిచి ఏం చేద్దామనమ్మా. ఉల్లిపాయ తెలదా? ఉల్లిపాయ పక్కన ఉన్నది. ఎలా ఉంది బిర్యానీ? ముక్కలు మొత్తం తినేసేటట్టున్నారు. బిర్యానీ పక్కన పెట్టి రైస్ నేనేం చెప్పనా, రైస్ బాగలేదు గోపి, కర్రీ మాత్రం తిరుగులేదు. కర్రీ మనకి ఇక్కడ చూసావా కలవట్లా, దీంట్లో రైస్లో కలవట్లా, చారువా పోసుకొని తినాల్సిందే. కానీ కర్రీ ఉత్త చేపలే తినబుద్ధి అవుతుంది. బాగుంది కర్రీ, సూపర్ ఉంది. అపోలో ఫిష్ తిన్నారు అసలు. అపోలో ఫిష్ కూడా ట్రై చేయండి రెస్టారెంట్కి వెళ్తే. మరి మీకు ఇలా వస్తుందో రాదో మనం చెప్పలేం, ఇంత బాగా చేస్తాడో లేదా బయట. మాకైతే రెస్టారెంట్లో సూపర్గా వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి బిర్యానీ అట్లా ఉంది టేస్ట్ చేస్తాను. జంతువులు అని ఉన్నాయంట అడవిలో. జంతువులు ఏమన్నా ఇప్పుడేం జరుగు, నైట్ పూటే అడవి పందులు ఉంటాయి కదా బాగా. అడవి పందులు అయితే మనకు అడుగులు కూడా కనిపించినాయి పాదాలు, ఆడ సౌండ్ వస్తున్నాయరా. ఇప్పుడేం జరగలేదు నాకు తెలిసి. అరే రైస్ కలవట్లేదు గోపి, కొంచెం చారు అందుకోరా. చారు దేపు మనకి పీసులు హైలైట్ అవుతుంది. పీసులు మొత్తం, ఎందుకంటే మనకి మెత్తగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. ఈ చేప మనం ఇంట్లో చేప ఎలాగైతే వండుకున్నామో చేప అలాగే ఉంటుంది. అంటే నాకు తెలిసి చేపలు ఒక ముళ్ళు కూడా ఉండదట్టుకుంటారు కదా, లేకపోతే ముళ్ళు తీసేస్తారు. కాదు, ముళ్ళు తీసేస్తారు. పెద్ద చేప గోపి ఇది. పెద్ద చేపని కోసి ముళ్ళు తీసేసి స్ట్రైట్ గా ఉంటే తీసేస్తారు. స్ట్రైట్ గా ఉన్నదాన్ని తీసేసి ముళ్ళుని జాగ్రత్తగా కట్ చేసి సినిమాలో చూపిస్తాడు అలా కట్ చేసి ఇంక మెత్తటి భాగాన్ని మొత్తాన్ని ఇలా ఫ్రై లాగా చేసేసి వేసారు. ఫస్ట్ టైం కదా ఇదంతా ఈ అపోలో ఫిష్ ని. ఒక చిన్న ముళ్ళు కూడా తగలట్లేదు అసలు. అవునా, చాలా బాగుందిరా, బాగా చేశారు. కండ చారు అందుకో, అన్నం కలవట్లా. కనీసం తిన్నట్టు ఉండాలిగా. ముక్కలు తింటుంటే చేప 2 ముక్కలు తింటే కడుపు నిండుతుంది చూడండి. అరే ఇందులో పెరుగు చట్నీ అవి ప్యాకెట్లు మనకి ఇంతమంది తెల్ల కవర్లో కట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ సిల్వర్ కవర్లో కట్టేసరికి దీంట్లో పెరిగి ఏంటి, అది పెరుగా లేకపోతే రసమేనా? బాబు టేస్ట్ చూద్దాం. ఇంకా టేస్ట్ ఏ ఉందిలే, తినాల్సిందేగా, బిర్యానీ పడేయలేంగా.
దొరకనోడు దొరకదని బాధ, దొరికినోడికి ఎక్కువ అయ్యి. బా ఎవరేజ్ గోపి యావరేజ్ అన్న. బాల ఒక్క చేప తప్పితే బిర్యానీ బాల తప్పకుంది. బిర్యానీ కర్రీ బాగుంది కానీ రైస్ కూడా బాగుండాలి, ఉడికే విధానం వండేది అంతా బాల. కర్రీ హైలైట్ అయింది, మిగతా ఏం బాగా. చివరికి వచ్చేసింది లాస్ట్ పీసు, ఎట్లా ఉంది చూడండి. మరి అవగొట్టేసా గారు అప్పుడే చిన్న చిన్నగా తింటామండి. నా బిర్యానీ అట్లా గోపి యావరేజ్ బాగా తప్పకుందిలే. ధర ఈ అపోలో ఫిష్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదంట. ఏది ఉన్నట్లో ఫిష్లు అన్నింటిలో కల్లా అపోలో ఫిష్ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే కళ్ళకి మంచిదంట అపోలో ఫిష్ మెయిన్గా. అంటే అన్ని చేపలు హెల్త్ ఇంపార్టెంట్. ఈ అపోలో ఫిష్ ఏంటంటే బాగా ఎక్కువ క్వాంటిటీలో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి అంట. అవును. తింటే తినరా, వేస్ట్ అయిపోతుంది. రైస్ వేస్ట్ చేయకూడదు గోపి. అది నేను తినేదానికి నాకు కావాలి. అమ్మ అరే అంతంత బిర్యానీ వేయడం కాదురా, టేస్ట్ ఉండాలి. ఒక్క ముద్ద తిన్నా కానీ బాగుండాలి నీట్గా. అరే రెస్టారెంట్లోకి ఆ మాత్రం తినేదారా గోపి, బుర్రలేదా? ఒకసారి తిన్నాడు మళ్ళీ మళ్ళీ వస్తాడని తెలుసుగా. అరే వ్యాపారాలు చేస్తారు కానీ దండ గోపి ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇంక అప్పటికప్పుడు చూసుకుంటారు, లాభం వస్తుంది మిగులుతి అంతేనా. పెరుగు చట్నీ బాగుంది. అమ్మయ్యా పెరుగు చట్నీ బాగుందిరా. కోతులు ఏమైనా వస్తే కొంచెం బిర్యానీ మిగిలిపోయింది. యాడ ఎంత తిందామన్నా కానీ బిర్యానీ పాటల బండ మెతుకులాగా ఇంతలా ఉన్నాయి ఒక్కొక్కటి. గాయస్ మొత్తానికైతే బిర్యానీ తిన్నాము, అపోలో ఫిష్ బిర్యానీ ఫస్ట్ టైం. అంటే అపోలో ఫిష్ బిర్యానీ వేరు, చిన్న చిన్న ముక్కలు కొట్టేసాం, అది చాలాసార్లు తిన్నాను. ఇలా ఒక పెద్ద చేపను కట్ చేసి అపోలో ఫిష్ అనేది తినడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైము. సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు. ఆ కర్రీ కోసం నేను మళ్ళీ వెళ్ళి ఒకరోజు తీసుకొని వచ్చి తింటాను మళ్ళీ. సో కర్రీ అంత బాగుంది. కొద్ది నీళ్ళు తాగేసి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తీస్తాము. ఎందుకంటే మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు తెలియని ఫుడ్ ఐటమ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది. అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరికిన ఫుడ్ తినాలనిపించింది చాలా మందికి, కానీ ఆగిపోతారు మనీ ప్రాబ్లమ్స్ వల్ల, టెన్షన్స్ వల్ల ఫుడ్ తినలేరు. ఎందుకంటే తినకపోయినా కానీ అపోలో ఫిష్ అంటే ఎట్లా ఉంటుందా అని ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఉంటాయి అని మన ఛానల్. మేము ఇలా ఫుడ్ వీడియోస్ ఎందుకు చేద్దాం అనుకున్నది ఒక ఆలోచన ఉంది, అందుకోసమే మొదలు పెట్టాము. అది నేను ఒకరోజు చెప్తాను మీకు, చాలా పెద్దది. ఇప్పుడు చెప్పా అంటే మళ్ళీ లెంత్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఒకరోజు చెప్పాలి, తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తా కావాలంటే. సరే వీడియో ఫ్రెండ్స్ ఎంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాము. వీడియో నచ్చింది కదా, వీడియో తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అట్లాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఒక మంచి కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి. ఒక ముందడుగు వేసాం కదా, కొంచెం సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం కదా. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మంచి ఫుడ్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్.